హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ ఛానల్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఫ్రెండ్స్, శ్రీధర్ గారి స్టోరీస్ని మీరు మరే ఛానల్లోనైనా చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను. ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృతం 161వ భాగం. అమృత, బేబీ మూమెంట్స్ కరెక్ట్గా తెలుస్తుందా లేదా అని అడిగింది డాక్టర్ కీర్తి. అది డాక్టర్ గారు, నాకేమీ అర్థం కావట్లేదు. అసలు ఆ మూమెంట్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియట్లేదండి అని అమాయకంగా చెప్పింది అమృత. లోపల బేబీ కండిషన్ అంతా బాగుంది అమృత. ఖచ్చితంగా మూమెంట్స్ కూడా ఉంటాయి. నువ్వు డీప్గా అబ్జర్వ్ చెయ్యి. ఒక చిన్న బేబీని మనం ఎత్తుకున్నప్పుడు వాళ్ళు మనల్ని కాలితో తంతే ఎలా ఉంటుందో అలాంటి ఫీల్ వస్తుంది. ఫస్ట్ టైం కాబట్టి నీకు తెలియట్లేదు అంతే. కానీ డాక్టర్ గారు, మీరు చెకప్ చేసినప్పుడు బేబీ మూమెంట్ తెలియలేదా? లేదమృత, మీ బేబీ బొజ్జుందేమో, అందుకే నాకైతే ఏ మూమెంట్ ఇవ్వలేదు. కానీ కీర్తి, తనకి ఆల్రెడీ 5th మంత్ వచ్చేసింది. ఈపాటికే మూమెంట్స్ తెలియాలి కదా, ఇంకా తెలియకపోవడమేంటి అని కాస్త కంగారుగా అడిగాడు అర్జున్. నవ్వుతూ, అర్జున్, తనకి 5th మంత్ వచ్చి 10 రోజులు కూడా పూర్తి కాలేదు. కొంతమందికి నిదానంగా తెలుస్తుంది, కాకపోతే అబ్జర్వ్ చేయరు అంతే. బేబీ కండిషన్ అంతా బాగుంది కాబట్టి నో ప్రాబ్లం ఏదైనా అనిపిస్తే ఇమ్మీడియట్గా వచ్చేయండి అనడంతో సరేనని రిపోర్ట్స్ తీసుకుని వెళ్ళిపోయారు ఇద్దరు. ప్రవీణ్, నీకోసం భోజనం తీసుకొచ్చాను, తిను అంటూ ప్లేట్ ముందు పెట్టగానే విసుగ్గా, నువ్వెందుకు తీసుకొచ్చావు? అదేంటి అలా అడుగుతావు? నేను నీ భార్యను కదా, నేను తీసుకురాకపోతే ఇంకెవరు తీసుకొస్తారు అని అమాయకంగా అడిగింది స్వర్ణ, నేను నీకు చెప్పింది అర్థమైందా లేదా? ఇలా కష్టంగా ఉండాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మీ ఇంటికి వెళ్ళిపో. మీ అమ్మా నాన్న నిన్ను కాలు కూడా కింద పెట్టకుండా చూసుకుంటారు. ఇక్కడికి వచ్చి ఇలా పని మనిషిలా నాకు చేయాల్సిన అవసరం లేదు. నీకు ఆల్రెడీ చెప్పాను కదా ప్రవీణ్, వెళ్ళేదాన్నైతే వచ్చేదాన్నే కాదని. నువ్వు భోంచేయి అంటూ ప్లేట్ ఒళ్ళో పెట్టగానే అసహనంగా ఫీల్ అవుతూనే చేత్తో అన్నం తినబోయి చేతిని పైకి లేపడం కష్టంగా అనిపించి అమ్మా అమ్మా అని భాగ్యాన్ని పిలుస్తుంటే, ఏమైంది ప్రవీణ్? ఏం లేదులే, చెయ్యి నొప్పిగా ఉంది, అమ్మని పిలువు, తినిపిస్తుంది. అయ్యో అలాగా, ఇలా ఇవ్వు అంటూ తనే చొరవగా ప్లేట్ తీసుకొని అన్నం కలిపి నోటి దగ్గరికి ముద్ద అందించగానే తన వైపే రెప్పవాల్చక చూస్తూ, వద్దులే, అమ్మని పిలువు, తని పెడుతుంది. నేనైనా అత్తయ్య అయినా పెట్టేది నీ నోట్లోనేగా, తిను ప్రవీణ్. తన చేతిని పక్కకు నెట్టేస్తూ, వద్దు స్వర్ణ, ఇప్పటికే నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. ఇక నీతో ఇలాంటి పనులు కూడా చేయించుకోవడం నాకేమాత్రం ఇష్టం లేదు. కానీ ఈ దెబ్బలు తగలడానికి కారణం నేనే కదా. కాదు, నీ విషయంలో నేను చేసిన తప్పు, అదే నేనిలా అవ్వడానికి కారణం. ఏదైతేనే తగిలించుకుంది నువ్వు, దానికి కారణం నేను నీకు పరాయిదాన్ని కాదుగా ప్రవీణ్. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నీ భార్యని. నీకు అన్నం తినిపించడం తప్పేం కాదు. విసుగ్గా, నా మాట విను స్వర్ణ, నా పనులన్నీ నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నాకు బాలేకపోతే నువ్వు తినిపించవా అని అడగగానే సైలెంట్గా ఉండిపోయాడు. నిన్నే అడిగేది, కనీసం పట్టించుకోవా ప్రవీణ్? సైలెంట్గా చూస్తుంటే, ఖచ్చితంగా పట్టించుకుంటావు కదా అని అన్నం ముద్దని ప్రవీణ్ నోట్లో పెడుతూ, ఇలా నాకు తినిపించకపోయినా బాగలేకపోతే కనీసం హాస్పిటల్గా అయినా తీసుకెళ్తావు కదా, ఇది కూడా అలానే అనుకో అంటూనే ప్రవీణ్కి అన్నం తినిపిస్తుంటే, అప్పుడే పని ముగించుకుని చెంగుతో చెమట తుడుచుకుంటూ వచ్చిన భాగ్యం ప్రవీణ్కి అన్నం తినిపిస్తున్న స్వర్ణని చూసి బాధగా, వీడి పిల్లకి ఇంత అన్యాయం చేసినా ఇదేమీ మనసులో పెట్టుకోకుండా వీడిని ఇంత బాగా చూసుకుంటుంది. ఇప్పటికైనా వీడి మనసు మారి ఆ పిల్లతో లక్షణంగా కాపురం చేసుకుంటే బాగుండు అనుకుని దేవుణ్ణి ప్రార్థించి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అప్పుడే లోపలికి వచ్చిన చలపతి, ఏయ్ తెంగద్దానా, ఏం చేస్తున్నావే ఇక్కడ అని అడిగాడు స్వర్ణని. స్వర్ణ ఆ ఇంటికి వచ్చినప్పటి నుండి చలపతికి ఏ రోజు ఎదురుపడింది లేదు. అతనెప్పుడు ఇంటికి వచ్చినా ఏ వంటగదిలోకో తన రూంలోకో వెళ్ళిపోయేది. ఇప్పుడు సడన్గా తన ఎదురు కావడంతో కంగారుగా పైకి లేచి నిలబడి, అది మామయ్య, నేను ప్రవీణ్కి
ఎవడే నీకు మామయ్య? నా కర్మకాలి నీలాంటి పిచ్చిదాన్ని కోడలిగా చేసుకోవాల్సి వచ్చింది. మీ బావ పోలీసులని ఇంటికి పంపించకపోతే నేను ఈ పాటికి ఎప్పుడూ మెడ పంటుకుని గెంటేసేవాణ్ణి. ఎందుకు మామయ్య అలా మాట్లాడతారు? నేనిప్పుడు మీ కోడల్ని కదా. చిన్నోర్మి, ఇంకోసారి ఆ మాట అనకు. నా ఇంటికి ఏ గొప్పింటి అమ్మాయో కోడలిగా రావాల్సింది పోయి నీలాంటి పిచ్చి మేళం కోడలిగా వచ్చింది. అంతా నా కర్మ అని విసుగ్గా వెళ్ళిపోతుంటే కన్నీళ్లతో ప్రవీణ్ వైపు చూసి, నేను నీ భార్యని కాదా ప్రవీణ్ అంటుంటే మౌనంగా తన వైపు చూస్తూ ఉండిపోయాడు ప్రవీణ్. తనేం మాట్లాడకపోయేసరికి బాధగా ప్లేట్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది స్వర్ణ. హరీష్, నేహ ఇద్దరూ ఇప్పుడు పూర్తిగా ఫ్రెండ్స్ అయిపోయారు. ఎంతలా అంటే ఇద్దరు వేరే వేరే ఆఫీస్లో ఉన్న చనువుగా ఫోన్ చేసుకుని సరదాగా మాట్లాడుకోవడమే కాకుండా ఇంట్లో ఇద్దరు ఉన్నారంటే నవ్వుతూ సరదాగా గడుపుతూ కలిసి భోంచేసే వరకు వచ్చింది. అంతేకాకుండా సులోచనతో కూడా నేహ ఇప్పుడు చాలా చనువుగా ఉంటుంది. తను చెప్పే చిన్న చిన్న పనులన్నీ సరదాగా నేర్చుకుంటూ ఇంట్లో ఉన్నప్పుడు టైంపాస్ చేస్తుంది నేహ. వీళ్ళిద్దరి మధ్యలో వచ్చిన మార్పుకి సంతోషిస్తున్న సులోచన వాళ్ళిద్దరి గురించి ఎప్పటికప్పుడు అర్జున్కి అన్ని విషయాలు చేరవేస్తూనే ఉంది. బావా, బావా అని గట్టిగా పిలుస్తున్న అమృత అరుపులకి ఏమైందోనని కంగారుగా పరిగెత్తుకొచ్చిన అర్జునుడికి, ఏమైందమ్మో అలా అర్చావేంటి? ఒంట్లో ఏమైనా బాలేదా? సంతోషంగా, అది కాదు బావా, ఒకసారి ఇలా చూడు అంటూ అర్జున్ చేతిని కడుపు మీద పెట్టుకోగానే, ఏమైందే? షో అంటూ నోటు మీద చేయి పెట్టి, కాసేపు ఆగు బావా అంటుంటే సైలెంట్గా అయిపోయిన అర్జున్కి అమృత కడుపులో ఉన్న బేబీ చిన్నగా కిక్కివ్వగానే ఒక్క క్షణం పాటు ఉలిక్కిపడ్డాడు అర్జున్. ఇది అని చెప్పలేని మధురానుభూతికి తనువంతా పులకిస్తుంటే తెలియకుండానే కళ్ళల్లో సన్నటి కంటతడి చేరి కాసేపు అచేతనంగా మారిపోయాడు అర్జున్. బావా, బావా అంటూ అమృత కదపగానే చెమ్మనిండిన కళ్ళతో అమృత వైపు చూసిన అర్జున్ బిగియారా తనని హత్తుకుని మనస్ఫూర్తిగా ఆ స్పర్శను ఫీల్ అవుతుంటే ఇద్దరి మధ్య మాటలే కరువైపోయాయి. సంతోషంగా, నచ్చిందా బావా? అతి కష్టంగా ఒక్కో మాట కూడపలుక్కుంటూ, థ్యాంక్స్ అమ్ము, థ్యాంక్ యూ సో మచ్. నీ నుండి నాకు చేరిన చిన్ని స్పర్శ నిజంగా ఎంత బాగుందో తెలుసా? ఈ హ్యాపీనెస్ని నీతో ఎలా షేర్ చేసుకోవాలో కూడా తెలియట్లేదు అంటూనే అమృత ఫేస్ని దోసిట్లోకి తీసుకుని, థ్యాంక్ యూ సో మచ్ అమ్ము ఫర్ గివింగ్ మీ సచ్ ఎ గ్రేట్ గిఫ్ట్ అంటూనే తన పెదవులు అందుకున్నాడు. తన మీద పెంచుకున్న ప్రేమని ఆ ముద్దులోనే తెలియజేస్తుంటే మైమర్పుగా దాన్ని ఆస్వాదిస్తూ అతని పెదవులతో జత కలిపింది అమృత. కాసేపటికి తనని దూరం జరిపి, ఎందుకే నాకు రోజు రోజుకి ఇలా ఎక్కేస్తున్నావు? నువ్వంటే తెలియకుండానే పిచ్చి ప్రేమని పెంచుకున్నాను. నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని నిస్సహాయాన్ని అయిపోయాను అంటుంటే, ఆ మాట నువ్వు కాదు బావా, నేను చెప్పాలి. నేను కల్లో కూడా ఊహించని ఇంత ప్రేమని నాకివ్వడమే కాకుండా తన కడుపు మీద చేయి పెట్టుకొని నీ ప్రేమకి ప్రతిరూపాన్ని కూడా ఇస్తున్నావు. ఇంతకంటే నాకేం కావాలి చెప్పు అంటూనే తన గుండెల్లో ఒదిగిపోయింది అమృత.